guys, welcome back to our YouTube channel Lucky's Wonderful Kitchen. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి లెమన్స్ అనేవి డెఫినెట్గా సమ్మర్ సీజన్లో చాలా కాస్ట్లీగా మారిపోతుంటాయి. సో ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది మనం అట్లీస్ట్ 4-5 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెమన్స్ని అయితే కట్ చేసేసుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇలా గుజ్జు అండ్ సీడ్స్ కూడా సపరేట్గా ఉండాలి, కొంచెం కూడా గుజ్జు అనేది ఉండకూడదు. సో ఈ విధంగా మొత్తం లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసేసుకొని ఒక ఫుల్ బౌల్ వరకు ఫిల్ చేసేసుకున్నాను, చూడండి మీరు ఇక్కడ చూసినట్లుగా. సో తర్వాత ఒక ఐస్ క్యూబ్ ట్రేని తీసుకోవాలి. సో ఈ లెమన్ జ్యూస్ అనేది మొత్తం దీంట్లో ఫిల్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా లెమన్ జ్యూస్ ఇలా ఐస్ క్యూబ్స్లో ప్లేస్ చేసేసుకొని అట్లీస్ట్ 2.5 కానీ 3 hours వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసుకోవాలి. సో దట్ ఇవి మనకి మొత్తం ఐస్ క్యూబ్స్ లాగా టర్న్ అవుట్ అవుతాయి అన్నమాట. సో చూడండి, ఆఫ్టర్ 2 to 3 hours ఐస్ క్యూబ్స్ మంచిగా ప్రిపేర్ అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని ఐస్ క్యూబ్స్ని టర్న్ చేసుకున్నాం. ఇది మనకి డెఫినెట్గా 4 to 5 months స్టోర్ అయి ఉంటాయి గైస్. సో ఈ రెసిపీ మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం లెమన్ జ్యూస్ అనేది క్యూబ్స్గా టర్న్ అవుట్ అయిపోయింది. సో వీటిని మొత్తం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు, ఏ రెసిపీలోకైనా సరే. ఈ రెసిపీ మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. మన లక్కీస్ వండర్ఫుల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.